రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 అందరూను నేనే తీయలేదు 21వ వచనాన్ని 21, 22, 23 వచనాలు చదువుదాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. మనందరము కలిసి 21వ వచనములో నేను చదువుతాను, నా వెనక చదవండి. ఒకే ఒక మాట నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవాలి. వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ ఘనత ప్రభావములకు అర్హుడా, మహిమానితుడా, మహోన్నతుడా, మహిమాస్వరూపి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు మేము పెట్టుకున్నటువంటి ప్రార్థనా కూటము, మీ నామమున జరిగించుచున్నటువంటి ప్రార్థనా కూటమునకు వచ్చిన వారిని అందరినీ మా జ్ఞాపకమును చేసుకొని, ప్రభువా పరలోకము నుండి నీ వాక్కును పంపించి మాతో మాట్లాడండి. మీ వాక్యములోని సంగతులు మాకు బయలుపరచండి. మా అందరితో మాట్లాడి మమ్మలను ఆదరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేను ఎన్నుకున్నటువంటి అంశం ఏమిటంటే దేవుణ్ణి మహిమపరచాలి, అది సంగతి. అందుకే మీకు ఆ మాటను చదివించాను. దేవుడిని తెలుసుకున్న ప్రతి వ్యక్తి దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. కానీ ఇక్కడ మనం చదువుకున్న వచనములో వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి తెలుసుకున్నారు, కానీ దేవుడికి ఏం చేయట్లేదు? మహిమపరచట్లేదు. ఇప్పుడు ఈ వాక్యం మనకేం చెబుతుంది? దేవుణ్ణి తెలుసుకున్న వారు దేవునికి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అంట వైజాగ్ లో ఒక బస్సు కొన్నారు ఒక పాస్టర్ గారు. బస్సు కొన్న తర్వాత ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారులందరినీ ఆ బస్సు దగ్గరికి పిలిచారంట. పిలిచి పాస్టర్లందరికీ చెప్పారంట, డియర్ పాస్టర్స్ అని చెప్పి, నేను దేవుని సేవ కొరకు నా డబ్బులు హెచ్చించి ఈ యొక్క బస్సుని నేను కొన్నాను. దేవుని ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు, వాళ్ళ ఆటోలకే కానీ అన్నిటికీ ఛార్జెస్ పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా సమయానికి వచ్చి సమయానికి వెళ్ళిపోయేలాగా ఉండటానికి మేము కొన్ని రోజులుగా కొన్నేళ్లుగా ప్రార్థించగా దేవుడు ఈ బస్సును మాకు అనుగ్రహించాడు. ఈ బస్సు సంఘము నిమిత్తమే మేము కొన్నాం, దేవుని పరిచర్య నిమిత్తమే కొన్నాం. కాబట్టి దైవ సేవకులైన మీరు మొదటగా ఈ బస్సులో ఎక్కి కూర్చొని ఈ బస్సు కొరకు ప్రార్థన చేయండి అనగానే సేవకులందరూ కూడా బైబిల్ పట్టుకొని, పెద్ద బైబిల్ పట్టుకున్న వాళ్ళు, చిన్న బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ, లాల్చి వేసుకున్న వాళ్ళు, సూట్ వేసుకున్న వాళ్ళు అందరూ బస్సు ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత ఒక పాస్టర్ గారికి ఎవరినో ఒకరిని ఇస్తారు కదా నడిపించమని, ఒక పాస్టర్ గారు అన్నారు, దేవుడు ఇంత గొప్ప బస్సును మరి ఈ సంఘానికి ఇచ్చినందుకు మనందరం కూడా మొదటగా ఏం చేద్దాం? దేవుడిని స్తుతిద్దాం, 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 స్తుతిద్దాం అని అందరి చేత గట్టిగా స్తుతిస్తున్నారంట. బలంగా గట్టిగా స్తుతిస్తుండగా అందులో ఒక పాస్టర్ గారు లేచి, గ్లోరీ గ్లోరీ టు యూ, గ్లోరీ టు యూ, గ్లోరీ టు యూ అని గట్టిగా అరుస్తున్నాడంట. అడగ్గా నా పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నారంట, ఆమెకి నీకు ఏ సంబంధం, ఎలా గరుస్తున్నావు అని అన్నాడట. మీకు అర్థమైందా? ఆ గ్లోరీకి నీకు ఏ సంబంధం, అలగరుస్తున్నావు గ్లోరీ అని అన్నాడట. అన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అంటే సాధారణంగా పాస్టర్లు చాలా జోకులు వేసుకుంటారు, ఆ సంగతి నాకు తెలుసు.
అయితే అక్కడ ఉన్న పాస్టర్ గారు ఎందుకు ఆ మాట అన్నారంటే, అతనికి తెలిసిన ఒక ఆమె ఉంది, గ్లోరీ అని ఆమె పేరు ఎందుకు ఈయన అంటున్నాడని ఈయనకు డౌట్. అయితే గ్లోరీ అనే మాటకు తెలుగులో మహిమ అనే అర్థం ఆయనకు తెలియదు. మహిమ అంటే వేరు, గ్లోరీ అంటే వేరు అనుకుంటున్నాడు అనమాట. థ్యాంక్స్ వేరు, కృతజ్ఞతలు వేరు అన్నట్లు, రెండు ఒకటే అలాగా ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చదువుకున్న పాస్టర్ గారు కాదు, పల్లెటూరు నుంచి వచ్చిన పాస్టర్ గారు, అక్షరాలు తెలుసు. మహిమ అంటే ఆయనకి అర్థమవుతుంది కానీ గ్లోరీ అంటే ఆయనకి అర్థం కాదు. చాలా మంది జీవితాల్లో అక్షరం ఏంటో తెలుసు కానీ అసలు మహిమ అంటే చాలా మందికి తెలియదు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలియదు. మనకి మహిమను ఇంగ్లీష్లో గ్లోరీ అంటారని మనకు తెలుసు కానీ అసలు దేవుణ్ణి ఎలా మహిమపరచాలో తెలియదు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే నాకు తెలుసన్న అన్నవారు చేతులెత్తండి. దేవుణ్ణి నేను ఎలా మహిమపరచాలో నాకు తెలుసన్నా అని. దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అనేది మన సబ్జెక్టు. వీరు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు అంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుగా మహిమపరచాలని అరుస్తున్నాం. మహిమపరచకపోతే ఏమవుతుందంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుందాం. 23వ వచనాన్ని చదువుకుందాం. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను కనుక పురుగుల పడి ప్రాణము విడిచాను. లోకానికి ఒక సంగతి తెలుస్తుంది, ఏమమ్మా చనిపోయేటట్టు పురుగుల మంది తాగి చచ్చిపోయాడు అని తెలుస్తుంది. లేకపోతే పాపం అని తిన్న దాంట్లో ఏదో పురుగు పడిపోయిందంట, గిలగిల కొట్టుకొని చచ్చాడంట అమ్మ పురుగులాగే, మరి పురుగు తిన్నాడు కదా అని అనుకుంటారు కానీ ఆ పురుగు వేసింది దేవుడు అనే సంగతి తెలీదు. ఎందుకయ్యా దేవుడు వేశాడు అంటే దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడికి ఇవ్వవలసిన మహిమ దేవుడికి ఇవ్వలేదు కనుక అతడు తెచ్చాడని బైబిల్లో ఉంది. ఇప్పుడు మీరందరూ నాకు ఆన్సర్ చేయండి, దేవుణ్ణి మహిమపరచకపోతే ఏమవుతాం? అయ్యుండొచ్చు. ఏమవుతామంటే చస్తాం, అది సంగతి. అసలు దేవుడు మనల్ని ఎంచుకున్నదే ఎందుకంటే ఆయనకు మహిమ తేవటానికి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 7వ వచనములో వాటర్ తాగొద్దని చెప్పాను. 43వ అధ్యాయం 7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నామము కష్టపడిన. చూడండి, ఎందుకు దేవుడు మనుషులను సృజించాడు? ఆయన మహిమ నిమిత్తం. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నేను ఇంతే అని నువ్వు చెప్పటానికి కాదు ప్రభువు నిన్ను ఎన్నుకుంది, ప్రభువు నీకు జన్మించింది ఆయనను మహిమపరచటానికి. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ను మహిమపరచడం మానేసి రోమపత్రిక కింద చదివాం కదా, పురుగులను, కప్పలను, దున్నపోతులను, కాకులను, పందులను, చెట్లను, ఆకాశాన్ని, సూర్యుడిని, భూమిని, గాలిని, సముద్రాన్ని, సమస్తాన్ని సృజించటం, పూజించటం ప్రారంభించాడంట. అక్కడ రాయబడి ఉందా? వాళ్ళు మనుషుల యొక్క ప్రతిమా రూపములను, పక్షులను, పురుగులను, ఇవన్నిటిని మొక్కటం మొదలు పెట్టారంట. దేవుడు అంటాడు అన్ని చేసింది నేను, నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అని చెప్పడం మానేసి వాటికి మొక్కుతారేంటి వీళ్ళు అని దేవుడు అంటున్నాడు. మీరు ఆలోచన చేయండి, నేను మీకు హెల్ప్ చేశాను, అప్పుడు థ్యాంక్స్ మీరు ఎవరికి చెప్తారు? నాకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నా పక్కన ఎవరో ఉన్నాడు, అది నాకు తెలియదు, థ్యాంక్స్ బ్రదర్ నాకు ఈ హెల్ప్ చేసిన, అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఒకసారి చర్చిలో ఏం జరిగిందంటే ఒక సహోదరునికి సహాయం చేశాడు ఉద్యోగ విషయంలో. అది నా కళ్ళ ముందే జరిగింది. సహాయం చేసిన తర్వాత
ఆ సహాయం పొందిన వ్యక్తి భార్య వెళ్ళి మైక్ దగ్గర పట్టుకొని సాక్ష్యం చెప్పింది. దేవుడు మాకు సహాయం చేశాడండి అని చెప్పింది. కరెక్టే, దేవుడే ఆమె ద్వారా. మనుషులు ఎవ్వరూ దీనికి పాత్రలు కాదు. మనుషుల వలన మేము ఇది పొందుకోలేదు. దేవుడే మాకు సహాయం చేశాడు. ఎవరైనా మాకు సహాయం చేశామని అనుకుంటే వాళ్ళదే తప్పు అని అన్నాడు. దేవుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు. దేవుడు సహాయం చేశాడు. ఎవరి ద్వారా సహాయం చేశాడు? ఫలానా వ్యక్తి ద్వారా సహాయం చేశాడు. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, ఆ వ్యక్తికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి చేద్దామన్నా ఆయన చేయకపోతే జరగదు కదా. ఒకవేళ దేవుడు చేద్దాం అనుకున్నా ఈ వ్యక్తి ముందుకు రాకపోతే కూడా జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకుంటున్నారు దేవుడు ఎలాగైనా చేయగలదు కానీ, అంటే మన వలన పని కావాలి కాబట్టి ఆయన మన మీద కూడా ఆధారపడుతున్నాడు. మనం అనుకుంటున్నాం దేవుడి మీద ఆధారపడుతున్నాడు, దేవుడు కూడా మన మీద ఆధారపడుతున్నాడు. నాయన, ఈ లోకం అంతా పట్టుకుని పోయాడు. ఈ లోకంలో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ లోకంలో నా పని జరగాలంటే మీరే నాకు ఆధారము, నన్ను గురించి ప్రకటించండి అని చెప్పాడనమాట. ఎందుకని ప్రకటించాలంటే వీళ్ళందరూ కుక్కలను, నక్కలను, కప్పలను పూజిస్తున్నారు కదా. అందుకని వీటన్నిటినీ కలుగు చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని మనము ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు నేను షిప్ లో పనిచేస్తుంటుండగా ఒక తెలుగు కుర్రాడు, వైజాగ్ కుర్రాడు, ఈ చైనీస్ వాళ్ళకి అస్సలు బుర్రల బుద్ధులు లేవు, కప్పను పూజిస్తారట వీళ్ళు అని అన్నాడు. బట్టి నిజమే, వీళ్ళు కప్పను పూజిస్తున్నారు. వీళ్ళకి అసలు బుర్ర పనిచేది, అంత టెక్నాలజీ ఉంది, ఎంత టెక్నాలజీ ఉంది అంటారు. వీళ్ళు కప్పను పూజించడం ఏంట, దాన్ని చూత నాశనం వేస్తుంది అన్నాడు. వెంటనే నేను పని ఆపేసి, బ్రదర్, మరి మనమైతే ఆవును పూజించట్లేదు, మీరు ఆలోచించండి. మనం ఆవును పూజిస్తున్నావా లేదా? పందిని కూడా పూజిస్తున్నారు కొంతమంది, వరహాలమూర్తి అని. వరహాలమూర్తి అని ఆ పందే ఈ భూమిని మోస్తుందంట. నాకు తెలిసి పంది ఏది కూడా పట్టుకోలేదు. ఏం మోస్తుంది అంటే పీతులను మోస్తుంది, అది నాకు తెలుసు. వీడికి భూమి మోస్తుందట. చూసారా, అసలాయనకు దేవునికి అసలాయనకు మహిమ ఇవ్వటం మానేసి ఒక బొమ్మని ఒకరు చెక్కారండి. చెక్కిన తర్వాత ఆ బొమ్మ చేసిన వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంత బాగా చేశాడు అంటారా? బొమ్మ బాగుంది, తీసుకెళ్లి ఇంట్లో పెట్టించుకుని మొక్కేదామని అనుకుంటారా? చెప్పండి. ఆ దేవునికే మహిమపరచాలి. పోనీలండి, అన్యజనులకు, దేవుణ్ణి ఎరగని వారికి ఈ సంగతి తెలియదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవునిని ఎరిగినవాడు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలే. ఎలాగూ దేవునికి మహిమపరచాలి, ఇది నా సబ్జెక్టు. ఎలాగూ ప్రభువుని మహిమపరచాలి అంటే 50వ కీర్తన 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 50వ కీర్తన 23వ వచనంలో, స్తుతియాగం అర్పించువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. నన్ను మహిమపరచుచున్నాడు అంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియాగము అర్పించేదన్ ప్రభు యేసుకే స్తుతి మహిమా. స్తుతియాగము అర్పించేదన్ ప్రభు యేసుకే స్తుతి మహిమా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. స్తుతియాగము అర్పించేదన్ ప్రభు యేసుకే స్తుతి మహిమా. హల్లెలూయా. స్తుతియాగం అని క్యాసెట్ రిలీజ్ చేసాము, అందులో మొట్టమొదటి పాట ఇది. హల్లెలూయా. మా సహోదరుడు మన కెంటెక్ సెల్ గ్రూప్ లోనే రక్షింపబడిన వ్యక్తే ఈ పాట రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని కెంటెక్ సెల్ గ్రూప్ సహోదరులే పాడాలి పాటలు అని చెప్పి విజయవాడలో దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ పాటలు కూడాను కొంతమంది పాడడానికి ఇష్టం లేక ఆ సీడీని పక్కన పెట్టారు. అందుని బట్టి కూడా నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి యాగం అని అక్కడ ఉంది. యాగం అయిపోవాలి. మనం ఏ పనిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఒక పాట ఎవరో పాడారు, నాకు గుర్తులేదు కానీ, ఏ పని చేసినా హల్లెలూయా అనాలంట. ఓ హల్లెలూయా అని
అంటూనే ఉండాలట అన్నాడు. దావీదు గురించి చూస్తే 119వ కీర్తన 63 ఏదో వచ్చిన మరి గుర్తులే, 163 అనుకుంటాను. దినమునకు 7 మార్లు నిన్ను నేను స్తుతించుచున్నాను అన్నాడు. చూడండి ఆ వచ్చినాన్ని 164. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని అంటున్నాడు. ఎన్నిసార్లు మనం స్తుతిస్తున్నాం? నేను ఆ మధ్య హజ్మట్ ఎక్స్పర్ట్ అని ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఇక్కడే ఒక మంచి హోటల్లో ఇచ్చారు, బాగా ఏసీ అన్ని. అక్కడ ఒక అతను చిన్న సంచి కట్టుకొని ఇలా వేలు పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఇలా అంటున్నాడు. అంటుంటే నాకు ఆ సంచి ఏంటో తెలియలేదు, ఎందుకు ఇలా అంటున్నాడో తెలియట్లేదు. ఏంటి ఇలా అంటున్నాడని నేను ఆ చేయి వైపు చూస్తున్నాను. యాక్సిడెంట్ అయిందేమో, ఇలా గుడ్డగట్టు ఉంది అనుకుంటున్నాను. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే సంచిలోని దాని ఒక దండ ఉంది, ఆ రుద్రాక్షమాలంట. దాన్ని ఒక్కొక్కటి తిప్పుతూ రామ్ 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 అంటున్నాడు. అంటే ఎలాగా అది ఉంటే దాన్ని బట్టి కంటిన్యూగా ఆయన్ని అనొచ్చాను. కొంతమంది హిందువులను ఇవ్వండి, ఏం మాట్లాడినా అయ్యో రామ అని అంటారు. మన వాళ్ళు మాత్రం ప్రభు బిడ్డలు ఉన్న దగ్గర మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, దేవునికి స్తోత్రం అంటారు. అన్ని జనుల దగ్గర ఉన్నాడు మాత్రం ప్రైజ్ దేవునికి స్తోత్రం అనమాట. పోనీలేరా దేవుడే నాకు సహాయం చేసినని మాటలు రావు. కృప దయ ఆ మాటలు అక్కడ రావు. అక్కడ రావాల్సిన మాటలు అక్కడ వచ్చేస్తే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు దగ్గర రావాల్సిన మాటలు ఆ మాటలు వచ్చేస్తే సిస్టమేటిక్ గా అలవాటు పడిపోయారు ఇలా అనడానికి. కానీ ఎక్కడున్నా ప్రభువుని స్తుతించే మనసు మనకు ఉండాలి. స్తుతియాగము చేయువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. మీరు బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా మనం గమనిస్తే 10 మంది కుష్టు రోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. 10 మందికి యేసు ప్రభు స్వస్థతను దయచేశారు. దారిలో వెళ్తుండగా 10 మంది శుద్ధులైపోయారట. ఒక్కడే ఒకడు మాత్రం వెనక్కి వచ్చాడు దశంభాగంలాగా. చూడండి, దశంభాగం 10లో దశంభాగం ఎంత? 1 కదా. దేవునికి ఎప్పుడు ప్రభు దశంభాగమే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాట్లే. ఆ ఒక్కడే వచ్చాడు. వస్తున్నప్పుడంట దేవుణ్ణి గొప్పగా స్తుతిస్తూ మహిమపరుస్తూ వచ్చాను అని అక్కడ రాయబడి ఉంది. ఆ మాట నేను చదివినప్పుడు నేను అలాంటి మాటలే పట్టుకుంటాను. ఒకసారి ఇశ్రాయేలీలందరూ స్తుతిస్తుంటుంటే దేవాలయపు గుమ్మములు కదిలిపోయాయట. అసలు ఎంత గట్టిగా సిమెంట్ వేసి ఉంటారో ఆ రోజుల్లో బలంగా ఉంటది. మనది ఏ సిమెంటో, నాగార్జున సిమెంటో ఏ సిమెంటో అది కూడా కదిలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారు, గట్టిగా స్తుతించండి, ఈ స్లాబ్ని నేను ఇనుప ముక్కలేసి కట్టించానని చెప్పారట. మనకు ఆ బాధ కూడా లేదు ఏదని పడిపోద్దని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకటే ఒక బాధ మాత్రం, నేను గట్టిగా స్తుతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు మీ మీద. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి స్తుతించటం అలవాటు చేసుకోవాలి. ఏ పని చేసినా స్తుతించటం అలవాటు చేసుకోవాలి. స్తుతి అనేది మన హృదయములో నరాలలో జీర్ణించుకుపోవాలి. కొంతమందికి ఊత పదాలు ఉంటాయి కదా, నీ గొప్ప తమాసగా ఉంది మరి అని అంటాడు తమ్ముడు ఎప్పుడున్నా. అది అలవాటు. మరి కొంతమందికి ఇంక రకరకాల అలవాట్లు, ఊత పదాలు ఏమన్నా సరే దానికి ముందు కానీ వెనక్కి కానీ. మా దగ్గర వాడు ఉన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. నాకు తెలిసిన ఆయన ఏం మాట్లాడినా యూ ఫినిష్ రైట్ అని అంటాడు, యూ కమ్ రైట్, అన్నిటికీ రైట్ అంటాడు. రైట్ అనుకుంటా ఏ పదం ఉండదు. కొంతమందికి లా అనుకుంటా ఏ వచనం కూడా ఏ మాట కూడా పలకలేనట్టుగా. మనము స్తుతించకుండా ఉండలేము అన్నట్లుగా మనం ఉండాలి. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. యేసన్న గారి పాట, అసలు ఆ పాటలు వింటేనే అసలు హృదయం కదిలిపోద్దండి. నిన్ను స్తుతించుకుంటా నేను ఉండలేనయ్యా అని. ఆయన ఒక రోజు ఆరాధన చేస్తున్నప్పుడు అంటే జ్యోతిర్మయుడు సాంగ్ని 2 గంటలు ఒక్కడే కూర్చొని దేవునితో పాడుకున్నారంట. 2 గంటలు జ్యోతిర్మయుడా జ్యోతిర్మయుడా అని పిలుస్తూ. మనం అలాగాను అందరుంటే ఒక ప్రార్థన, లేకపోతే ఒక ప్రార్థన. దేవుణ్ణి మనం మహిమపరచాలి. సరే, ఇంకా ఏ విధముగా దేవుణ్ణి మహిమపరచాలి అనే విషయం మీద మత్తయి సువార్త 5వ అధ్యాయము
16వ వచనాన్ని మనం చదువుదాం. మనుషులు సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు నీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, పరలోకపు తండ్రికి దేవునికి మహిమ కలగాలి అంటే వారి ఎదుట మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. కంటిన్యూషన్ చదివితే మనము సత్క్రియలు చేయాలి అంటే మంచి పనులు అని అర్థం. సత్క్రియలు అంటే మంచి పనులు అని అర్థం. ఆ మంచి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు నిజముగా క్రైస్తవులు కాబట్టి ఇంత మంచి పనులు జరుగుతున్నాయి అని దేవుణ్ణి మహిమపరిచే వీళ్ళు దేవుడు గొప్పవారు. నాకు ఒక మాట అన్యుల దగ్గర నుంచి వింటుంటే నాకు గొప్ప సంతోషంగా ఉంటుంటుంది తెలుసా. రే దేవుడు నమ్ముకున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు. ఆ నమ్ముకోపోయినా మన దేవుడు అని సంగతి ఆయనకు తెలుసు. మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దేవుడు నమ్ముకున్నావు అన్న మాట ఆడే అంటాడు. మరి నువ్వు కూడా నమ్ముకోవచ్చు కదరా అని మనం అన్నావు అనుకో, అది కూడా దేవుడే నువ్వే కదా అన్నావు, మరి నువ్వు కూడా నమ్ముకోవచ్చు కదా అని అంటే కొంచెం ఆలోచనలో పడతాడు. చాలు నేను వెళ్ళిపోమని మమ్మల్ని వెళ్ళిపోమంటావు ఏంటి అని అంటాడు. మనము సత్క్రియలు చేయాలి. ఒకసారి నేను కెంటెక్లో ఒక 2 సహోదరులు రోజు ఒకే కంచం అన్నట్టుగా ఒక పేపర్ మకాన్ పేపర్లో అన్నం వేసుకొని ఒకరు కలిపి వడ్డించుకొని భోజనం చేస్తుండారన్నమాట. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళని చూస్తుండేవాడిని. వాళ్ళ దగ్గర కొంచెం కూర్చొని నాకు కూడా ఒక ముద్ద పెట్టండి అంటే పెట్టుకోరు. మనం వండుకునే పద్ధతి లేదు కదా, మొదటి నుంచి మనకు ఆ పని లేదు. వండే వాళ్ళు మాత్రం దేవుడు అలా లేపుతూనే ఉన్నారు మనకి. దేవునికి స్తోత్రాలు కూడా. కెంటెక్లో చాలా కాలం తమ్ముడు ఉండాడు. ప్రతి శనివారం నూడిల్సే మాకు. అన్నా నువ్వు వాకింగ్ చెప్పి అన్నా నీకు పొడుగాటి నూడిల్స్ చేసేస్తాను, వేడి నూడిల్స్. చాలా మంది, రతన్ రాజు చాలా కాలం నాకు వండాడు, తాతారావు, గరిసోము. కాకపోతే ఎక్కువగా వంకాయ వండారని బాధ గాని చాలా కాలం అన్నమాట. అయితే వీళ్ళు కలిసి తింటుంటుంటే నేను రైస్ పెట్టుకొని వస్తాను, చాలా టెక్నిక్ గానే కూర దండుకుంటాను. అది లేకపోతే పెరుగు. వాళ్ళ దగ్గరకు వచ్చి తినేవాడు. వాళ్ళు ఎంత ప్రేమగా ఒకరు తినేవారు. ఒకరోజు వాళ్ళ రూమ్కి వెళ్తే ఎడముఖం పెడముఖం అంటారు కదా, అలాగా వీడు వంటగదిలో ఉంటే ఆడు హాల్లోకి వస్తే వీడు వంటగదిలో ఉంటున్నారన్నమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు ఏంటని నాకు డౌట్ వచ్చింది. కొద్దిసేపు గమనించిన తర్వాత ఆ వంటగదిలో ఉన్నట్టుతో అన్నాను, ఏదో మాట్లాడుకోవట్లేదు మిద్దరంటే అన్నాడు. అంటే ఏమైందనంటే టమాటా గురించి ఇద్దరు గొడవ వచ్చిందని పొడుచుకున్నాడు. అది ఆ క్రియలు చూసారా. పోనీ ఒక టమాటా ఇచ్చేస్తే ఏమైపోయింది, ఒక టమాటా పోతే ఏమైపోయింది. ఆ రూముల్లో ఉన్న వాళ్ళు డ్రింక్ పెట్టని తాగేసారని దాని గురించి గొడవ, కడ్రైర్ గురించి గొడవ ఆడుకున్నారు ఒక ఇద్దరు. అయితే ఇది నాది నేను ఎల్లో కలరే కొనుక్కున్నానంటే ఆడు ఎల్లో కలర్తే కొనుక్కున్నాను అని గొడవ ఆడుకొని ఇద్దరు కొట్టించుకొని సెక్యూరిటీ గేట్ దగ్గరికి వచ్చారు. సెక్యూరిటీ అన్నాడు, ఆ కడ్రైర్ గురించే కొట్టుకుంటున్నారు కాబట్టి ఇద్దరు కడ్రైర్తో నించండి అని చెప్పాడు. మన క్రియలు ఎలాగున్నాయి మీరు ఆలోచన చేయండి. ఒక ఊర్లోనంటే సైకిల్ షాప్ లో అబ్రహాం అని ఒక అతను సైకిల్ షాప్ పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాడంట. ఆ ఎదురుగా కిరాణా కొట్టు పెట్టుకొని జాన్ అనే వ్యక్తి బ్రతుకుతున్నారంట. వీళ్ళిద్దరికి నీ బిజినెస్ బాగుందిరా అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుని ఎప్పుడు నా మీద ఎడితే పెట్టరా జాను అని అబ్రహాం అన్నాడట. గాలికుట్ సంపాదించట్లేదు అబ్రహాం అని అన్నాడట. వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఆడు కోపం వచ్చి సైకిల్ రిమ్మిసిరేసాడు ఇటు కొట్టు మీద. ఇసిరిగా ఆయన కోపం వస్తే ఇంకేముంటది, బెల్లం ముక్క గట్టుకుంది కదా, బెల్లం ముక్క ఇసిరేసాడు. ఇద్దరు కొట్టుకుంటే రక్తాలు వచ్చేస్తున్నాయి. ఆ పక్కన వాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతున్నారంటే ఏంటని కొట్టుకుంటుంటే అబ్రహాము జాను కొట్టుకుంటున్నారు. అది అంత మహిమండి దేవుడి కదా, మీరు ఆలోచించండి. అబ్రహాము జాను కొట్టుకుంటున్నారు. ఈ టెక్ పార్క్ లో ఒకసారి నేను ఒక సహోదరిని కలవడానికి వెళ్ళాను అనమాట. అతని పేరు ఏలియా. నేను అతనే ఏలియా అనే సంగతి నాకు తెలియదు. మొదట్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు కదా. తెలుగు వారు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకొని దేవుని సన్నిధికి తీసుకురావాలని చాలా ఊర్లు తిరిగేవాళ్ళం సింగపూర్లోని. సరే గిర్జోను నేను ఇద్దరం కలిపి ఈ ఏలియా అని ఒక అతను సింగపూర్ ఇండియా నుంచి వచ్చాడట. ప్రభువు నమ్ముకున్నవాడే. చర్చికి మనం తీసుకొస్తే ఒక నెంబర్ పెరుగుతాడు, తెలుగు సంఘాలు పెరుగుతాయి అనుకోండి. ఈ రోజు నిజంగా దేవుడు కృపను బట్టి తెలుగు సంఘాలే పెరిగాయి అనుకోండి. అతని దగ్గరికి మేము వెళ్ళాం. అతనే ఏలియా అని మాకు తెలియదు. చాలాసేపు అక్కడే నించున్నాం. ఆ పక్కన అది పట్టారా అని డాష్ 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 అని 4 మాటలు అన్నాడు. అందరితో ఈ డౌడర్ బాబు ఎంత భయంకరంగా తిడుతున్నాడు
అని ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇక్కడ ఎవరో ఏలియా ఉంటారంటే ఎవరంటే నేనే అని అన్నాడు. ఓహో ఏలియా గారా అని. మా పక్కనే గిజ్జని అన్నాడు, వీడికి 2 పాలు అభిషేకం ఉన్నట్టుందన్న, 2 విధాలుగా బలం మాట్లాడుతున్నాడు అని. మన పేరేంటి, మన బ్రతికేంటి, మనం దేవునికి ఏ విధముగా మన క్రియలు ఉన్నాయి. బయటికి నటించవచ్చు, అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. యథార్థత దేవుడికి ఇష్టం, పరిశుద్ధత దేవుడికి అనుకూలము. ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీకు అనుకూలమని లేఖనం చెబుతుంది కదా. మన క్రియలు ఎలా ఉన్నాయి? మనం నవ్వుకున్నంతసేపు బాగానే ఉంటుంది, మన క్రియలు ఎలాగున్నాయి? ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు ప్రార్థన చేయాలంటే భయం. ప్రార్థన చేయాలని అనిపించేది, మోకాలు వేసేవాడును, ఎవరన్నా వస్తే ప్రార్థన చేయలేట్టుగా బల తురుస్తున్నట్టు అలా నటించేవాడు అనమాట. ఎందుకంటే ప్రార్థన చేయడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు నేను దేవుడు లేడు, గాడి గుడ్డ, అది లేదు ఇది లేదు అందరూ చెప్పేవాను కదా. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమైందిరా నువ్వు ఇలా తయారైపోయారా అంటారేమో అని చేసేవాడిని కాదు. ఎవరైనా వస్తే అలా పడుకుని పోయి నన్ను నటించేసేవాడిని అనమాట. ఒకరోజు లాభం లేదు, ఎలాగైనా నేను ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయడం మానేస్తే ఎలాగాని 2000 సంవత్సరంలో సంగతి చెప్తున్నాను. హాఫ్ డే లీవ్ పెట్టుకొని వచ్చాను ఓన్లీ ప్రార్థనకి. హాఫ్ డే లీవ్ పెట్టుకొని రూమ్కి వస్తే ఎవరు రూమ్లో లేరు. అబ్బా పండగ, ఎవరు లేరు, ప్రశాంతంగా నేను ప్రార్థన చేసుకోవచ్చని తొందరగా స్నానం చేసి బట్టలు వేసుకొని బయటకు వచ్చేసరికి ఇంకొకటి హాఫ్ డే లీవ్ పెట్టుకుని వచ్చేసాడు దవ్వు తీసుకొని. ఇదేట్రా వచ్చేసాడు అనుకున్నాను. వాడు గబగబ స్నానం చేసాడు, నీట్గా జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని దూకొని టీవీ ఆన్ చేశాడు. ఆ జీన్ ప్యాంట్ వేసుకోగానే నాకు అర్థమైంది ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతాడని. టీవీ పెట్టుకున్నాడంతే, అందులో ఒక సినిమా వస్తుంది, తమిళ సినిమా. చూసి 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 ఆ ప్యాంట్ ఇప్పేసి లుంగి కట్టించుకున్నాడు. మళ్ళీ కట్టించుకోగానే ఇంక ఎప్పుడు వెళ్తాడని చూసి చూసి ప్రార్థన చేయలేక నేను కిందకు వచ్చే ఒక 50 సెంట్ వేసుకొని టీ తాగుతుంటే అప్పుడు దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన కలిగజేశాడు. ఒకప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఎవరైనా నా చేయి పట్టుకుంటే వాడిని పట్టుకొని సిప్పియాడు కాలనీ జంక్షన్ లో పచ్చి బూతులు తిట్టి 4 కుట్టాను 10 మందిలో. దానికి నేను సిగ్గుపడలేదు, ప్రార్థన చేయటానికి నేనెందుకు సిగ్గుపడాలి అని నా హృదయానికి కనిపించి ధైర్యముగా ఇంటికి వెళ్ళి ఆడి టీవీ చూస్తున్నాడు, మోకరించి 2 గంటలు ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఏడ్చాను. ఆ 2 గంటల ప్రార్థన ఈ రోజు వరకు నన్ను నడిపించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాట పాడడానికి సిగ్గు, పాటలు పాడడం మొదలు పెట్టాను. పాట పాడితే ఏట్రా మైక్ మింగిసావు ఏంట్రా, నీ గొంతేట్రా అలాగుంది అని చాలా సార్లు అన్నారు. అక్కడ పట్టుకొని పడుతుంటే ఆగు ఆగు అని నన్ను ఇలాగ అన్నోళ్ళు ఉన్నారు. ఎందుకంటే నా పాట స్పీడు, గొంతు పెద్దది, వీళ్ళు తినబడదు అని అన్నోళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వచ్చి నువ్వు పాడితే సరిగ్గా లేదంటే రావడమనే అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజుకి నేను పాడుతున్నాను, వాళ్ళు పాడుకుంటూ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పాడినందుకు కాదు, నేను పాడుతున్నందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మన క్రియలను బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఇంకొక విషయాన్ని కూడా బైబిల్లో చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవునికి మహిమపరచండి. ఏమంటున్నాడు? మీ దేహములతో దేవునికి మహిమపరచండి. దేహముతో అంటే శరీరముతో అని. ఈ శరీరముతో దేవునికి ఎలా మహిమపరచాలి? బ్రదర్, మనం చర్చికి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుంటే వెళ్తే దేవునికి మహిమ కాదు బ్రదర్. ఖచ్చితంగా లైఫ్ బాయ్ సభతో స్నానం చేయాలి. తమ్ముడు చెప్పినట్టు లైఫ్ బాయ్ ఎక్కడుందో ఆరోగ్యం అక్కడుంది అన్నట్టుగా లైఫ్ బాయ్తో స్నానం చేయాలి. ముఖానికి చక్కగా పౌడర్ వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇన్సర్ట్ చేసుకోవాలి, టచ్ చేసుకోవాలి, నీట్గా హాట్ కూర్చొని వెళ్తే అప్పుడు మహిమ అని కాదు అర్థం. మీ దేహములతో దేవునికి మహిమపరచండి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టరా అంటే మా సిద్ధాంతం చప్పట్లు కొట్టం. చప్పట్లు కొట్టమని ఎవరు చెప్పాడు మీకు? ఏటా గోల, అరుపులేటి, అల్లరితో కూడిన ఆటపాటలు. మీరు బైబిల్లో అల్లరితో కూడిన ఆటపాటలు విసర్జించడం ఉంది కదా, ఏంటి అల్లరి, మీరు చప్పట్లు కొట్టకండి అని చెప్పే సిద్ధాంతాన్ని మాత్రం ఒప్పుకున్నారు. కానీ నీట్గా బట్టలు వేసుకునేది మాత్రం కట్ అనుకుంటున్నారు. చేతులతో చప్పట్లు కొట్టాలి. సర్వజనులారా యెహోవా కొరకు చప్పట్లు కొట్టుడి అన్నారు. మీ పెదవులతో ప్రభువుని
స్తుతించాలి. నేను పాట పాడేటప్పుడు ఆఖరి చరణాన్ని రెండోసారి ఎత్తుకుంటాను. అది మాకు మొదటి నుంచి పునాది అలా పడిపోయింది. మరి ఆ పాడటం కూడా ఇష్టం లేని ఒక అసలు నా దగ్గరకు వచ్చి రెండోసారి ఎందుకు అలా పాడి విసిగిస్తాం మనుషుల్ని అన్నాడు. నేనేమో ఆ పాటలో ఆనందాన్ని నేను చూస్తున్నాను, ఆ పాటలో విసుగు కలిగిందంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. పోనీ అంతే అన్నారు. ఒకరోజు ప్రసంగం కూడా చేశారు దాని మీద. రెండోసారి పాడుతాడు ఈ కుర్రాడు ఎక్కువ పారేస్తాడు అనేసాడు. మళ్ళీ అనగానే ఇంకా ఏం చేయాలో తెలియక మరి కామ్గా ఊరుకొని ఉన్నాను. ఏమంటే అలా పాడకూడదు. బైబిల్లోంచి ఒక వచనం చూపించి వారు పెదవులతో స్తుతించుచున్నారు కానీ వారి హృదయము దూరముగా ఉన్నది విన్నావా అని వచనాన్ని చూపించారనమాట. నిజమే, పెదవులతో స్తుతిస్తున్నారు, హృదయం దూరంగా ఉంది. కానీ నా హృదయం దూరంగా ఉందని నీకు చెప్పలేదే. లేదే, హృదయము దగ్గరగా ఉంది, శరీరము కూడా దగ్గరగానే ఉందనే కదా అర్థం. మన దేహముతో ప్రభువుని స్తుతించాలి అంటే ఇంకా ఈ లెక్కన పెదవులతో స్తుతించకూడదని అనుకున్నాము అనుకోండి, స్తోత్రము చెల్లించు పాటని ఎలా పాడాలి? పెదవులు కదపకూడదు, అని పాడుకోవాలి. మరి పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వాళ్ళు హృదయం దూరంగా ఉందన్నారు కదా. పెదవులతో కూడా స్తుతించాలి, హృదయము దానికి యాడ్ అవ్వాలి. అది హల్లెలూయా. మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి అంటే చిన్న జలుబు రాగానే బ్రదర్ నాకు మరి జలుబుగా ఉంది బ్రదర్ నేను రావట్లేదు ప్రేయర్కి ఏమనుకోకండి బాగా జలుబుగా ఉంది అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. మనం పాడతాం కదా 10 చినుకులు వర్షం వస్తే దేవుని ప్రభుత్వకి రాకపోతేవి. కానీ 10 చినుకులు కాదు, పెద్ద వర్షం వచ్చింది, మీరు అందరూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మన దేహము దేవునికి అర్పించాలి. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ఈ పాట పాడండి. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా మను నేర్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. పగలంతా పని చేస్తారు ఆడోళ్ళు, సాయంత్రం ప్రేరణకి నడుము నొప్పి వచ్చేస్తుంది. ఇల్లు తడి కొట్టడానికి బలం ఉంది, ఇడ్లీ చేయడానికి బలం ఉంది, గిన్నెలు తోవడానికి బలం ఉంది, ఇల్లు ఓడవటానికి బలం ఉంది, భర్తకి నీళ్లు వేడి చేయడానికి బలం ఉంది, ప్రార్థనకి వాలిపోయిన గోంగూర గట్లాగే అలవాటుపోతుంది సాయంత్రంకి. అప్పుడు బలం రాదు. ఆడోళ్ళ సంగతి తెలకుండా మగోళ్ళ సంగతి గుర్తు. ఉదయం అంతా ముస్తఫా తిరగవచ్చు, బోన్లే సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్ తిరగచ్చు, తిరిగి 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 ప్రార్థన మర్చిపోవచ్చు. బ్రదర్ ఎక్కడున్నావు అంటే అన్నా బోన్లే వచ్చానన్నా, ఇక్కడ లేట్ అయిపోయిందని షాపింగ్ వచ్చాను అని చెప్పుకునే వాళ్ళు లేరా? దేనికి ఎక్కువ విలువిస్తాను? అప్పుడే వచ్చానన్నా, టైర్డ్ అయిపోయాను, పగలంతా పని చేసుకున్నావు, సాయంత్రం ప్రార్థనకి ఎందుకు రావట్లేదు? అలాంటప్పుడు నువ్వు నీ శరీరాన్ని దేవుడికి అర్పించుకున్న వాడవు ఎలాగవుతావు? 128వ కీర్తన లేదా 121వ కీర్తనలో ఒకడు వేకువన లేచి రాత్రి వరకు కష్టపడి సంపాదించుకున్న దానితో తినిన ఆహారం అంతయో వ్యర్థమే అని అన్నాడు. కాబట్టి మన శరీరాన్ని అర్పించుకోవాలి. పౌలు అన్నాడు, నా శరీరమును నేను నలగగొట్టుకుంటున్నాను. ఏమన్నాడు చెప్పండి? నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. ఒక రోలర్ చూసి రోజు దాని కింద దూరుతున్నాడు అని కాదు అర్థం. నలగగొట్టుకోవడం అంటే దేవుని సన్నిధికి రావలసిన అవసరం ఉన్నా రాకుండా ఆటంకపరిచే బలహీనత ఏదో ఆయన శరీరంలో ఉందనే కదా అర్థం. ఉన్నా కూడా దేవుని సన్నిధికి ఆయన వస్తున్నాడు. ఆయన గట్ట 14 రోజులు భోజనం లేదంట, కానీ ప్రార్థన మానలేదు, వాక్యం చదవటం మానలేదు. ఆయన శరీరాన్ని శుభ్రంగా తన్ని చనిపోయాడేమో అనుకొని కాళ్ళతో ఈడ్చుకుంటూ వచ్చి సమాజ మందిరం వెలుపట బయట పడేస్తే కొద్దిసేపటి తర్వాత అతను మెలకు వచ్చి నేను తిండి తినలేదే, వీళ్ళు చేత తనులు తిన్నానే, హాస్పిటల్కి వెళ్ళాలి అయ్యేమనుకోలేదు. సమాజ మందిరంలోనికి వెళ్ళి మరలా వాక్యం చెప్పటం మొదలు పెట్టారు. అందులో సగం బ్రదర్, అందులో సగం
పౌలులాగా ఉండాలని ఇష్టపడితే ఇక్కడ ఉన్నవారు అక్క చెప్పినట్లుగా దీనికి రెట్టింపు వచ్చే సంవత్సరానికి అయిపోతారు. హల్లెలూయా. అందులో సగం మనకుంటే దేవుని కొరకు పని చేయాలని కనీసం ఒక వ్యక్తి కొరకైనా ఒక సంవత్సరం కనిపెట్టుకుంటే ఒక వ్యక్తినైనా ప్రభువులోనికి నడిపించగలం. హల్లెలూయా. మనం ఎంత పని చేస్తున్నాం ఆలోచించుకుందాం. మన శరీరం ఎలాగో దేవునికి అర్పించుకుంటున్నాం ఒకసారి మీరు గమనించండి. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మీకు బైబిల్లో చూపెడతాను. దేవుణ్ణి మహిమపరచాలి అంటే మొట్టమొదటిగా ఏం చెప్పాను? అప్పగింతలు. మొదట ఏం చెప్పానో తెలీదా? సరే, ప్రసంగం మళ్ళీ రీస్టార్ట్. రోమీలకు రాసి ఏం చేయాలి? స్తుతియాగము చేయువాడు దేవునిని. రెండవది సత్క్రియలు వలన దేవునికి. మూడవది ఇప్పుడే కదా చెప్పాను, ఒక గంట తర్వాత అయితే మర్చిపోతాం. ఇప్పుడే కదా చెప్పేస్తాం. 3 చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని మనం దేవుని వాక్యములో నుంచి చూద్దాం. మీరు చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ వచనాన్ని చదవాలి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, ప్రతి ఒక్కరు కూడా ఈ వచనాన్ని చదవాలి. 4వ అధ్యాయము. ఎందుకు చిన్నగా చెబుతున్నానని తెలుసా? మీకు టైం ఇస్తున్నాను. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఆ వచనాన్ని మీరే చదువుకొని మనసులోని, 1 నిమిషం మీకు టైం ఇచ్చాను, మనసులో మీరు చదువుకొని ఏమి చేసి దేవుణ్ణి మహిమపరచాలో నాకు చెప్పండి. అందులో నుంచి చెప్పగలిగిన వారు ముందు చేయెత్తండి. మరి గొడవలొద్దు. నువ్వు చెప్పగలవు, ఆ సంగతి నాకు తెలుసు. నిన్ను ఇందులో ఈ టీంలో లేవు, నువ్వు నేను తీసి పడేసాం పక్కన. ఎవరైనా చెప్పగలరా? సుధాకర్ చేయెత్తాడు. చెప్పు తమ్ముడు. సువార్త ప్రకటించి. వచ్చినప్పుడు చదవండి ఎవరైనా. దేవుని స్వరూపి అయిన క్రీస్తు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంట. అంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను ఏం కనపరుస్తుంది? సువార్త. అంటే ఈ సువార్త ప్రకటించువాడు ఏం చేస్తున్నాడు? దేవునే మహిమపరుస్తున్నాడు. మీరు గుండెల మీద చేసుకొని నిజం చెప్పండి బ్రదర్, ఎంతమంది సువార్త చెబుతున్నారు దేవుని కొరకు అన్నా? బైబిల్లో కొందరు అపోస్తులను, కొందరు సువార్తికులను, కొందరు కాపరులను, కొందరు ఉపదేశకులుగాని ఎంచుకున్నాడని మీరే చెప్పారు కదా. సువార్తికులుగా నన్ను పిలవలేదన్నా, నేనెందుకు సువార్త చెప్పాలి? అది కొందరు కొందరు కొందరని అక్కడ ఉంది కదా అని మీరు నన్ను అడగొచ్చు. తెలివైన ప్రశ్నకు తెలివైన సమాధానం నా దగ్గర ఉంటుంది. తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని సువార్త కొరకే ఎన్నుకుంటే, కాపరి కాదు, అపోస్తుడు కాదు, ఇంకేది కాదు, ఓన్లీ సువార్త కొరకే ఎన్నుకుంటే అతడు ఖచ్చితంగా ఆ సువార్త కొరకే పని చేయాలి. ఆ సువార్త కొరకే అతడు నిలబడాలి. నిన్ను సువార్త కొరకు ఎన్నుకోకపోయినా బాధ్యతగా నీవు చేయాలి. అతడేం చేయాలంటే దాని కొరకే అతడు బ్రతకాలి. అది అర్థం. ఎన్నుకున్న వ్యక్తి కదే పని. నిన్ను సువార్త కొరకు ప్రత్యేకమైన పిలుపు లేకపోయినా దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందావు కదా, ఆ విషయంలోనైనా నువ్వు సాక్ష్యము చెప్పాలి కదా. ఎన్ని సాక్ష్యాలైనా చెబుతాం మనం. నాకు ఉద్యోగం వచ్చింది, ఎస్పాస్ వచ్చింది, పిఆర్ వచ్చింది, మా ఆవిడకి బాగోపోతే ప్రార్థన చేసాం, స్వస్థత వచ్చింది. కానీ తన రక్తము వలన నేను కడగబడి ఈరోజు పరిశుద్ధుడిని అయ్యాను. ఆయనే కనుక లేకపోతే నేను ఇక్కడ నిల్చోలేనే అని ఆయన నమ్ముకోండి, ఆయన రక్తాన్ని ఆశ్రయించండి అని చెప్పే సాక్ష్యం ఎక్కడుంది? ఎన్ని సాక్ష్యాలైనా ఇక్కడ చెప్పొచ్చు, అంత మనోలే కదా. ఇదే రక్షణ సాక్ష్యాన్ని నీ స్నేహితుడికి, ప్రభువు దగ్గరికి రాని వ్యక్తికి చెప్పగలవా? చెప్పం. అందరికీ సువార్త చెప్పాలని కోరుకుంటుందండి, నేను ఉండదని చెప్పట్లేదు. కానీ ఎందుకు చెప్పరంటే అవతల నుంచి వాడు ఏమడుగుతాడో అని భయం, కొడతాడేమో అన్న భయం, తిడతాడేమో అన్న భయం, వాడు ఒప్పుకోడేమో, ఎగతాళి చేస్తాడేమో, ఆ భయమే మనం చెప్పం. వాడు కొడితే కొట్టలేండి, మనం పౌలుకులాగా మన శరీరాన్ని అర్పించుకోవాలి కదా. కనీసం క్రీస్తు కొరకు ఒక తన్నును తింటే మనం ధన్యులమా కాదా?
క్రీస్తు కొరకు గట్టిగా నడువేరకు గుట్టేశాడు అనుకోండి ఎవడైనా, నిజంగా ధన్యులమే. ఎందుకంటే పేతురు పత్రికలో ఒక మాట ఉంది, తప్పిదనమునకై తన్నులు తిని ఎడలా ఏమి ఘనము. తప్పు చేసి తన్నులు ఎవడైనా తినొచ్చు, పెద్ద ఘనమే ఉంది. ఇక్కడికి వచ్చి ఈ చెప్పులు ఎవడన్నా దాచుకుని వెళ్ళిపోయావు అనుకో, ఒకసారి చూస్తాడు ఇలా చర్చ కదా, రెండోసారి చూస్తాడు, మూడోసారి లాగిపెట్టుకుంటే ఏట్రా ఎప్పుడు చెప్పులు ఉంటే పడిపోతున్నా అని అంటారు. అన్నా నేను ధనుడిని అన్న, చెప్పులు దొంగతనం తీసి తన్నులు తిన్నాను తెలుసా అని ఎవడండు. ఏ తప్పు చేయకుండా తన్నులు మీరు తిని ఎడలా అది దేవునికి హితమగును. హితము అంటే ఇష్టమగును అని అర్థం. పేతురు పత్రికలో ఈ మాట ఉంది. సువార్త చెప్పి 4 తన్నులు తిను, నష్టమే లేదు. నేను చాలా చోట్ల సువార్త చెప్పడానికి వెళ్ళాను. ఒకసారి ఒక కలకట్టానికి సువార్త చెప్తే ఆడి కాలు ఇరిగిపోయి పాప ఉన్నాడు. రోజు కంటే కాస్టల దగ్గర కూర్చుంటాడు అనమాట, ఇలా దేక్కుంటూ వెళ్ళిపోడు రూమ్లోకి. ఆయన చూసి ఒక్కోసారి కరపట్టుకుని వెళ్ళి ఇచ్చేవాడిని. ఇచ్చిన తర్వాత ఎందుకో మాట చెప్దామని నాకు వచ్చిరాని భాషతో చెప్పాను, ఏ సుప్రభుని నమ్ముకుంటే ఇదే మాట మా కలకత్తలు చెప్తే నీ తలకాయ తీసేసుకోండి అన్నాడు. ఇటు కాలిరిగినా సిగ్గులేదు ఇడికి అనుకున్నాను. అసలు ఆ మాట అంటేనే నాకు ఫస్ట్ భయం వేసింది, తలకాయ తీసేస్తాడట అని. మొట్టమొదటిసారిగా సువార్త చెప్పాలని నిర్ణయించుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని నమ్ముకొని చెబితే 3 అంతస్తులు మేడ మించి గంతేసినట్టు 3 అంతస్తులు బెడ్ మించి గంతేసి ఇంకొకసారి యేసుని గురించి చెప్పాను తంతాను నేను అన్నాడు. ఇలాగని ఆడే రక్షించబడి నా దగ్గర 2 సంఘాలు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగు. 2 సంఘాలు కట్టాడు. కత్తి పట్టుకొని తిరిగాడు, తలుపు తీస్తే పొడి చేస్తాను అన్నాడు ఒకసారి. కానీ ఈరోజు 2 సంఘాలు కట్టాడు. దీనికి అనుకున్నాడు సువార్త చెప్తాను, ఫస్ట్ టైం నేను ముందుకు వచ్చిన ఈడేటి ఇలా గెంతేసాడు. ఆడు కరెక్ట్ ఫైటర్ అట, ముందు నేను అదేరా బాబు, కాస్త కోస్తా నేను 2 కాళ్ళు శాప కూర్చున్నాను ఒకసారి, నేనదే, దాంట్లో ఏం ఉపయోగం లేదు అని సంగతి చెప్పా. సువార్త మనం ప్రకటించాలి. సువార్త కొంతమంది ప్రకటిస్తున్నారు, కానీ ఎలా ప్రకటిస్తున్నారో నేను బైబిల్లో వచనాన్ని తీసి చూపెడతాను, మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15, 17 వచనాలు కలిసి ఉన్నాయి. అవి చదువుదాం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చాలు, వారైతే అంటే వాళ్ళు బాగానే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు దాకా చదువుకున్న వారు ఉన్నారే, వారు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచిగా చెబుతున్నారు లేండి, ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది సువార్త ఎలా ప్రారంభమైందంటే నేను చెప్తాను, వినండి. జరిగిన సంగతులే నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు ఒక అతను మా చర్చకు వచ్చేవాడు. వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు సువార్తకి వెళ్దామన్నా రాలేదు, చేయలేదు, చెందలేదు. కానీ ప్రత్యేకంగా ఒక సంఘాన్ని పెట్టేసిన తర్వాత సువార్తకి వెళ్దాం బ్రదర్, రండి బ్రదర్ అని తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. మనుషుల్ని తీసుకెళ్ళిపోతుంటే అంత భారం ఉన్నాడు, మరి ఎక్కడున్నప్పుడు కూడా చెప్పాలి కదరా అని అంటే, ఇప్పుడు ఏంటంటే నాది అందుకు చెబుతున్నాను, ఇది కళాబుద్ధి కాదా, స్వబుద్ధి కాదా చెప్పండి. నిజంగా క్రీస్తు కొరకు మనుషుల్ని సంపాదించాలనుకుంటే ఇక్కడుండి కూడా చెప్పొచ్చు, సెల్ గ్రూప్ లో ఉండి చర్చిలో ఉన్నా చెప్పొచ్చు. నిజంగా చెబుతున్నాను, బైబిల్ చేత పట్టుకొని ఒక వ్యక్తికి నేను సువార్త చెప్పిన తర్వాత మా చర్చికి రమ్మని నేను ఎప్పుడు పిలవలే, ఫలానా చర్చికి వెళ్ళని చెప్పలే. బ్రదర్ నీకు అందుబాటులో ఈ చర్చిలో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అక్కడికి వెళ్ళండి. సిద్ధాంత విషయంలోనైతే అంటే నేను చెప్తాను, కానీ రక్షణ విషయంలో అన్ని సంఘాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళండి. మానేసేవాడిని అడుగుతాను, కానీ పలానా చోటకి వెళ్ళేవాడిని ఎందుకు అక్కడికి వెళ్తావు నేను ఎప్పుడు అడగను. అడగకపోయినా అడిగానని అనుకుంటున్నారు కొందరు. వారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతించుచూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కలహ బుద్ధి చేత అన్నా, మీరు ఎలాగైనా మా దగ్గర రావాలన్నా, నాకు ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలన్నా, మీరుంటే చాలండి, సెల్ గ్రూప్ వాళ్ళందరూ చెప్పన్నా అని ఒక పాస్టర్ గారు వాళ్ళ చర్చికి రమ్మని నన్ను పిలిచారు. అన్న మీరు మా సంఘానికి వస్తే నెలలో 1 వారం నీకు వాక్యం ఇస్తాను అన్నాడు. ఎందుకు అని నేను వెళ్ళాను అనుకో, నాతో పాటు కొంతమంది వస్తారు కదా,
మొదటి 4-5 వారాలు వాక్యం ఇస్తారు. ఆ తర్వాత ఆ జనాలు వాళ్ళు మనుషులు అయిపోయిన తర్వాత 4 వారాలు కాదు కదా 4 సంవత్సరాలు నన్ను పిలవరు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను అని వచ్చిన ఉంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా పిలిస్తే నేను వచ్చేస్తానని. అలాగే మిమ్మల్ని కూడా పిలవచ్చు. పాటిస్తాం బ్రదర్ అంటే వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? బ్రదర్ మీకు మైక్ ఇస్తా ఉంటే మైక్ పిచ్చి పట్టి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? చెప్పండి. ఇవన్నీ వాస్తవాలు. మైక్ దగ్గర పాడడానిక? ఇక్కడ కూర్చుని పాడితే పాట కాదు అది. దేవుడు మైక్ దగ్గర పాడినోడిని ఒక గిఫ్ట్, మైక్ దగ్గర పాడలేదా బుర్రలేనుడా, మైక్ దగ్గర రాకుంటే ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటాడా? చెప్పండి. అండు ఎంత హృదయంగా నువ్వు పాడుతున్నావు పాట అన్నదే దేవుడు అడుగుతాడు కదా. ఆ మనసున్నవాడు మైక్ దగ్గర ఉన్నా మైక్ దగ్గర లేకపోయినా అలాగే పాడుతాడు. మైక్ దగ్గర అయితే ఒకలాగా, మైక్ దగ్గర కాకపోతే ముఖం మార్చుకుని ఇలా ఇలా చూసుకుని ఈడేటి ఇలా పడుతున్నాడు అని చెప్పుకునే రకంగా లేరు ఎంతమంది. సువార్త కూడా అలాగే చేస్తున్నారు. మాది అనుకుంటే చెబుతున్నారు. నేను చెప్తున్నాను, ఇద్దరున్నా ఒకేలా ప్రసంగం చేస్తాను, 100 మంది ఉన్నా ఒకేలా ప్రసంగం చేస్తాం. ఎందుకంటే మన దేవుడు ఇద్దరున్న చోట ఉంటాడు, 1000 మంది ఉన్న చోట కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడికి 50 మంది లేదా 100 మంది ఉంటే గానీ అక్కడ రాడు. కార్పొరేటర్ రాజకీయ నాయకుల సంగతిలో కార్పొరేటర్లు అయితే 100 మంది, ఎమ్మెల్యేకి అయితే 1000 మందికి పైగా ఉండాలి, ఎంపీకి అయితే కనీసం ఒక 5,000 మంది ఉండాలి, ఇక సీఎంకి అయితే 1,00,000 మంది ఉండాలి. అప్పుడు కానీ హెలికాప్టర్తో అక్కడ దిగరు. మేము ఒకసారి విశాఖపట్నం సావుల మధు అంటారు, కాన్వెంట్ జంక్షన్ అని కూడా దానికి పేరు ఉంది. పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట. అక్కడికి సోనియా గాంధీ వస్తుందని అన్నారంటే 97లో మేము అందరినీ వ్యాన్ ఎక్కించేసి అందరికి 5,000 బిల్లు ఇప్పించేస్తే వెళ్ళిపోయాం. అప్పుడు ప్రభుని నమ్ముకోలేదులేండి, శ్రద్ధగా వినండి. నమ్ముకోకముందు సంగతి చెప్తున్నాడు. అన్న 5,000 బీర్ తాగుతాడట ఆనకండి మళ్ళీ. అప్పుడు వెళ్ళిపోతే అందరు చాలా జనాలు వచ్చారు. నించొని చూస్తున్నారు, ఇంకా రాదు. ఈలోగా పక్కన ఎయిర్పోర్ట్ ఉంది కదా విశాఖపట్నంలో, ఒక సౌండ్ హెలికాప్టర్ కానీ వచ్చిందంటే అందరు కేకలేసేస్తున్నారు. కేకలేసే కానీ అని వెళ్ళిపోయింది. అది వచ్చేసింది అన్నారు. ఏదంటే నెక్స్ట్ అని అన్నారు. అలాగే 2 సార్లు. ఆ తర్వాత మనుషులందరూ గ్యాదర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంట ఢిల్లీ నుండి. అందరు గ్యాదర్ అయ్యారా ఇప్పుడు వచ్చిమంటారంటే అప్పుడు అక్కడ హెలికాప్టర్ తీస్తే 6 గంటలో వచ్చేవచ్చు కదా హెలికాప్టర్లో ఢిల్లీ నుండి. 6 గంట తర్వాత ఆ సౌండ్ రాగానే కింద నుంచి సోనియా సోనియా అని కేకలేస్తున్నారు. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు, అరవండ్రా అన్న, స్తుతించండ్రా అన్న, పక్క నుంచి కీ ఇవ్వాలి, బొమ్మ కీ ఇచ్చినట్టు. అప్పుడు కానీ మనం స్తుతించం. మిడతలు నయ్యం, రాజులు లేకపోయినా అవి పంక్తులు తీరి వెళ్ళిపోతే, మనకు రాజుండి ఓ పక్క నుంచి ఇది ప్రభువుని ఆరాధించే సమయం స్తుతించండి అని అంటే పక్కోడు స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ప్రాబ్లం. మనకి సెల్ఫ్ మోటార్ సరిగ్గా పనిచేయదు సరిగ్గా దేవుణ్ణి స్తుతించే విషయంలో. కనుక మనం శ్రద్ధగా గమనించి సువార్త ఎలా ప్రకటిస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంటే. ప్రకటించడమే ఇంపార్టెంట్ కాదు, ఎలా ప్రకటిస్తున్నావు, ఏ ఉద్దేశముతో ప్రకటిస్తున్నావు. నీ సంఘాన్ని నింపుకోవడానికి ప్రకటిస్తున్నావా, దేవుణ్ణి రాజ్యము నింపడానికి ప్రకటిస్తున్నావా, నీ స్వలాభము కొరకు ప్రకటిస్తున్నావా, ఆ ఆత్మ రక్షించబడాలని నరకానికి పోకుండా అనే ఉద్దేశముతో రక్షిస్తున్నావా, సువార్త ప్రకటిస్తున్నావా? ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం ప్రకటించే సువార్త సత్యమైనది ఉండాలి, యథార్థముగా మనం ప్రకటించాలి. ఏ ఆత్మ కూడా మీరు అతిశయించకుండానట్లుగా ఒక ఉపమానం చెబుతాను. ఒక ఏనుగు మీద ఎలుకెక్కిందంట. చాలా కాలం కింద చెప్పాను ఈ ఉపమానం. ఏనుగు మీద ఎలుకెక్కితే ఈ ఎలుక ఏనుగు మీద ఉండి ఇలా చూస్తుందంట, ఎంత ఎత్తులో ఉన్నాను చూసావా నేను అని. ఎందుకంటే ఏనుగు మీద ఎక్కింది కదా, ఇది కింద నుండి ఎలా ఉంటుంది చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. అసలు అది ఉందో లేదో దాన్ని ఎవరు పట్టించుకోరు. ఏనుగు ఎక్కగానే ఇలా చూస్తుంది. మనం ప్రభువుని నమ్ముకోకముందు ఒక పురుగు లాంటి వాళ్ళం. ప్రభువు తన బండ మీద నిలబెట్టాడు, దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం. ఈ ఏనుగు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ చెక్కతో కట్టిన వంతెన ఒకటి ఉంది, ఒక లోయ నుంచి ఇంకో లోయకు దాటటానికి. ఈ ఎలుక అన్నదంటే ఏనుగుతో, నన్ను ఆ ఒడ్డుకి దాటించవా అని అన్నదట. అనగానే ఏనుగు సరే అని నెమ్మదిగా అడుగులేసుకు. ఇది ఎంత బరువు ఉంటుంది ఏనుగు? ఏలుకంటే పోనీ సన్నగా ఉంటుంది. ఒక అడుగు వేయగానే కట 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 కటకరి ఒక చెక్క ఉడిపి కాలు ఎలా పడిపోయింది ఏనుగుది. అమ్మో అని నన్ను చూపట్టుకుని ఏలబడిపోయింది అన్నమాట. ఏలుక ఏలబడిపోతే
ఆ ఏనుగందంటే భయపడకు, నిన్ను జాగ్రత్తగా దాటించేస్తాను అని ఇంకొక అడుగు తీసి నెమ్మదిగా జ్ఞానముగా అడుగులేసి ఆ లోయలో పడకుండా అవతల దాటిగానే ఇలుక అన్నదంటే, చూసావా ఒక్క నొక్కు నొక్కదని చెక్కిరిగిపోయింది, ఇంకొద్ది గట్టి నొక్కానంటే లోయలో పడి ఉండేదాన్ని నువ్వు అని అన్నదంట. ఇంకో గట్టిగా నొక్కాననుకో నువ్వు లోయలో పడి ఉండేదానివి అని అన్నదంట. మంతా కష్టపడి యేసు ప్రభు సిలువలో రక్తము కార్చి నిన్ను విమోచిస్తే, నేను సువార్త ప్రకటిస్తే వచ్చాడు బ్రదర్ రక్షణలోనికి, అసలు నువ్వు ప్రకటించేది ఏంట్రా? అసలు రక్తం చిందించకపోతే నువ్వెక్కడ ప్రకటిస్తావు? అందులో ఒక పనివాడు మాత్రమే పనిచేసి ఈ సిప్పాడు నాదంటే ఎవడిచ్చేస్తాడండి నీకు? ఈ సిప్పాడు మాది, మీ నాందా కాదు కదా. అందులో ఒక పనివాడు లాగానే ఉండాలి. సువార్తకు వచ్చినప్పుడు హెచ్చించుకోకూడదు. మనం చెప్పే సువార్త జ్ఞానముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏ విధముగా దేవుడిని మహిమపరచాలి అనే సబ్జెక్టులోనికి వెళ్లే ముందు 4 విషయాలు మీకు చెప్పాను. మొట్టమొదటిది స్తుతి యాగము, 2 సత్క్రియలు, 3 దేహముతో మహిమపరచుట, 4 సువార్త ప్రకటించి దేవుడిని మహిమపరచుట, 5 యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు అక్కడ ప్రార్థన చేస్తూ, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నీకు నేను మహిమ తెచ్చాను అంటున్నాడు. ప్రతి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే నీకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. సువార్త బాధ్యత కొందరికి సెల్ గ్రూపులో చేపలు వేసే బాధ్యత, కొంతమందికి వాయిద్యాలు వాయించే బాధ్యత, మరి కొంతమందికి పాటలు నడిపించే బాధ్యత. ఇలాగ దేవుని సంఘములో అనేకమైన బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నాకు లేదు, బాధ్యతలన్నీ మీవి, నేను కూర్చోడానికి ఉన్నాను, అదే నా బాధ్యత అనడానికి లేదు. ప్రతి వ్యక్తికి దేవుడు పనిచ్చాడు. ఆ పని చేసి దేవుణ్ణి మహిమపరచాలి. యేసు ప్రభు అదే చేశాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని పూర్తి చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. అపోస్తుడైన పౌలు కూడా ఏవని సెలవిచ్చారంటే, తిమోతి పత్రికను రాస్తూ, నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడాను. ఈ మాట ఎప్పుడు చెప్పుంటాడు? వృద్ధాప్యంలో చెప్పాలి. మంచి అవనులు అన్నాడు అనుకోండి, నా పరుగు తుదముట్టించాను. ఇంకా నీకు బోల్డ్ వయసు ఉందిరా, ఆ చివరి వరకు నమ్మకంగా ఉండి అప్పుడు ఈ మాట చెప్పని అంటాడు. అవునా? ముందే చెప్పకూడదు. ఆరంభ సూర్యులాగా ముందే వచ్చేసి మాదింతా అది ఇది అని చెప్పకూడదు. తీర్పు దినానికి వచ్చేసరికి ఆ తీర్పు దినాన నిలబడిన ఆ సంఘమే, ఆ పరిశుద్ధతే, ఆ విశ్వాసే గొప్పవాడు. అందుకే ప్రసంగి గ్రంథములో పౌలు అన్నాడు, ప్రసంగి అయిన సొలొమోను అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఆరంభ శూరత్వం అందరికీ ఉంటది, ముగింపు వీరత్వమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం వచనాన్ని చూస్తే పౌలు తన పనిని పూర్తి చేశాడు కాబట్టి నా పరుగు తుదముట్టించేశా, నా విశ్వాసం ఈ రోజు దాకా నన్ను కాపాడుకున్నాను అని చెబుతున్నాడు. మంచి పోరాటం పోరాడాడు, దేవుని కొరకు మంచి పోరాటం పోరాడాడు. ఆయన గురించి అయితే ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన పరిగెత్తినటువంటి ఆధ్యాత్మిక జీవితంలో అలసిపోక చివరి వరకు పరిగెత్తాడు. ఈ సాక్ష్యము చనిపోయే దినానికి మనం చెప్పగలగాలి. చనిపోయిన తర్వాత సమాధి దగ్గర ఈ మాట పెట్టించుకోవచ్చు అందరూను, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తరముట్టించి తిని అని కింద సమాధి దగ్గర పెట్టుకోవచ్చు. చంద్రావు తెనాలి దగ్గర ఒక సమాధి ఉంటుంది చర్చిగా ఒకటివైపు. ఒకసారి ఒక పాస్టర్ గారితో పాటు అక్కడ ఒక రైల్వే స్టేషన్ లాంటిది ఉంటుంది, అక్కడ నించొని ఒక సమాధిని వైపు చూశాను. అక్కడ ఇదే మాట రాసింది. ఎవరో పాస్టర్ గారు అయి ఉంటారండి, ఆ మాట పాస్టర్ గారు రాస్తారు కదా విశ్వాసుల గురించి, అంటే ఆడా చచ్చేంత వరకు తాగాడండి బాబు అన్నాడు. చచ్చేంత వరకు తాగేవాడికి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటున్నాను రాశారా అని ఆశ్చర్యపోయాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ
అలాంటి బోర్డులు పెట్టుకున్న వాళ్ళు కూడా లేరా ఈ రోజుల్లో? దేవుని పని చేసి మహిమ తేవాలి, దేవునికి మహిమ తేవాలి. అందుకే మనం ఏ పని చేసినా దేవుని మహిమ నిమిత్తము మనం పని చేయాలి, మన మహిమ నిమిత్తము కాదు. నాకు రావలసిన మహిమను నేను ఎవరికి ఇవ్వను, ఇచ్చివాడను కాను అని దేవుడు చెప్పాడు. నువ్వు ఎంత మహిమ తెచ్చుకోరా, నాకు రావాల్సిన మహిమను తెచ్చుకుంటావా? ఎలక ఉండు, మరొక లోయ ఉంది దాటినప్పుడు అప్పుడు నువ్వు పడతావు, ఏనుగు నీ మీద పడుతుంది, అప్పుడు చచ్చిపోతావు నువ్వు, నాకు తెలుసు అన్నట్టుగా ఉంటుంది మన బ్రతుకు. కనుక దేవుని పని పూర్తి చేసి దేవునికి మహిమ తేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను అమెరికాలో ఉన్న అతను డాక్టర్ అంట. చిన్నప్పటి నుంచి కష్టాలు పడి చదువుకొని అక్కడెక్కడ పనిచేసి ఒక డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించాడట. ఆలోచించిన తర్వాత ఒక డాక్టర్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడంట. డాక్టర్ని పెళ్లి చేసుకుంటే మేము ఒక పెద్ద సంస్థను పెట్టుకోవచ్చని ఒక డాక్టర్ అమ్మను చూసుకొని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు పిల్లలు కన్నారు, వాళ్ళని కూడా డాక్టర్లనే చేశారు, వారు డాక్టర్లు అయిపోయారు. ఇంకైనా వృద్ధాప్యం దగ్గరకు వచ్చాక నేనేం చేయాలి అని ఆలోచించుకుంటే ఆఖరిలో ఒక వ్యక్తి కలనంట. బ్రదర్, నా చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆలెలలో ఏళ్ళల్లో పనిచేశాను, ఆ పొలం పనుల్లోకి ఈ పొలం పనుల్లోకి వెళ్ళాను, డాక్టర్ అయ్యాను. నేను ఒక డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, డాక్టర్ అమ్మని పెళ్లి చేసుకున్నాను, హాస్పిటల్ కట్టాలనుకున్నాను, కట్టాను. నా పిల్లలు కూడా డాక్టర్లు చేయాలనుకున్నాను, వారిని డాక్టర్లు చేశాను, వాళ్ళకి పెళ్లిళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా డాక్టర్లు తెచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు బ్రదర్, మీకు ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి అనంటే అతను అన్నాడంట, మీరు ఎప్పుడైనా యేసుప్రభుని గురించి విన్నారని అంటే, నా చిన్నప్పుడు విన్నాను అన్నాడంటే. బుద్ధిహీనుడు రా నువ్వు, ఎప్పుడో విన్నా యేసుప్రభుడు గురించి, ఇప్పుడు వచ్చి ఏ పని నువ్వు చేయలేదు, నీ గురించి ఎంత చేసుకున్నావు, నువ్వు నిజంగా బుద్ధిహీనుడివే. నువ్వు చనిపోతే నీ వెనకొచ్చి ఇవేవి రావు, క్రీస్తు కొరకు ఏదో ఒక పని చేసి చచ్చిపో, అదేనా నీ వెంట వస్తుందని చెప్పాడు. అర్థమైందా నేను చెప్పింది? ఈ సూర్యుని కింద మనుషులు పడుతున్న ప్రయాస వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథము చెబితే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో 59 ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగా ఉండమన్నారు. మనం దేవుని కొరకు పని చేయాలి. మనం దేవుని పని చేయకుండా ఉండటానికి సాతాను ఒక విశ్వాసనే వాడుకోవచ్చు. ఏట్రా ఈ మధ్యకాలంలో భోజనాలు దగ్గరకు వచ్చి అన్ని వడ్డించేస్తున్నావు వెళ్ళు అని అనొచ్చు. ఏట్రా ఈ మధ్యకాలంలో పాటలు పాడడానికి వస్తున్నావు వెళ్ళు అని అనొచ్చు. అయినా నువ్వు ఆగిపోకు, పాడు. అయినా నువ్వు ఆగిపోకు, భోజనాలు వడ్డించేసాయి. నువ్వు చేస్తుంది దేవుని కొరకు. వాడు అన్నాడని మానేస్తే దేవుని పని ఆగిపోయింది కదా, అవునా కదా? ఎవరో ఏదో అన్నారంటే నువ్వెందుకు మనతో? అన్నం మీద అలిగితే ఎవరికండి ఆకలి కడుపుమంట? అన్నానుకా, అన్నం పెట్టినోడుగా మనకే. నా చిన్నప్పుడు ఈ పాఠాన్ని నేను నేర్చుకున్నాను. దేని మీదైనా అలుగు కానీ అన్నం మీద అలగక నాన్న అని చెప్పాడు మా నాన్న. ఎందుకు చెప్పాడంటే, ఒకసారి అన్నం మీద అలిగితే పోనీలే బిడ్డ అన్న ఆకలితున్నాడని మా అమ్మ అన్నం పెడితే ఆడు అలిగినోడికి అన్నం పెడతాడు, ఎలా అని గసిరితే మా అమ్మ పెట్టలే. ఈ శుభ్ర